హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వారణాసి పట్టణంలో గల గంగా నదిని బోటు ప్రయాణం దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న 64 ఘాట్లు కూడా మీకు నా వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. వారణాసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మన విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగము, అన్నపూర్ణాదేవి శక్తిపీఠము, విశాలాక్షి శక్తిపీఠం తర్వాత ముఖ్యంగా దర్శించుకోవాల్సింది గంగా స్నానము, గంగా హారతి. బోట్లో నుంచి మనం ప్రయాణం చేస్తూ ఆ గంగా నది ఒడ్డునున్న 64 ఘాట్లు కూడా మనం దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా గంగా నదిలో మణికర్ణికా ఘాట్లో మనం 12 గంటల సమయంలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని పురాణ ప్రసిద్ధి. ఈ మణికర్ణికా ఘాట్ని విష్ణుమూర్తి చెవి కుండలం పడింది కాబట్టి దాన్ని మణికర్ణికా ఘాట్ అంటారు. మొత్తం కూడా ఈ గంగా నదికి 64 ఘాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఘాటుకు కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. హరిశ్చంద్ర ఘాట్ ఉంది. ఈ హరిశ్చంద్ర మహారాజు సత్యయుగంలో ఘాటి కాపరిగా చేసిన ఘాట్ని హరిశ్చంద్ర ఘాట్ అంటారు. ఇప్పటికి కూడా ఈ మణికర్ణికా ఘాట్లో కానీ హరిశ్చంద్ర ఘాట్లో కానీ వేలాదిగా అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా ఇక్కడికి మృతదేహాలను తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు చేస్తూ ఉంటారు. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా గంగానదిలో స్నానం చేసి మొట్టమొదటిసారిగా మనం కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవాలి. అనంతరం ఎర్లీ మార్నింగ్ కానీ మనం దర్శనాలకు వెళ్తే కాశీపట్టణంలో మనం కాశీపట్నం వచ్చిన తర్వాత ముందుగా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటాము. కాశీపట్టణంలో మన తెలుగు వాళ్ళకు సంబంధించి 5-6 సత్రాలు ఉన్నాయి. అందులో వాసవి అన్నపూర్ణ సత్రాలు 2, వైశాసి ఉన్నవి. తర్వాత సైకిల్ బాబా సత్రం ఒకటి ఉన్నది. తర్వాత మన ఘాట్ దగ్గరలోనే వేరే సత్రం కూడా తెలుగు వాళ్ళకి తారక ఆశ్రమం అనే సత్రం కూడా మన తెలుగు వాళ్ళకి అందుబాటులో ఉన్నది. ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన తెలుగు భక్తులు ఎక్కువగా 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు నిద్ర చేయడానికి వస్తారు. కాశీ పట్టణాన్ని మనం దర్శించుకుంటే మనకి తెలవని అలౌక్యమైన ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కాశీ పట్టణంలో విశ్వేశ్వర స్వామి దర్శనము, తర్వాత అన్నపూర్ణ దర్శనము, విశాలాక్షి శక్తిపీఠము, తర్వాత ఈ కాశీ పట్టణానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే సారనాథ్ స్తూపాలు అవి ఉన్నాయి. ఇక్కడి నుంచి అలహాబాదు 150 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి అయోధ్య ఒక 200 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీకృష్ణ జన్మస్థానమైన మధుర 250-300 కిలోమీటర్ల నుంచి ఉంటుంది. ఇక్కడ కాశీలో స్టే చేసి మనము పగులు ఈ యాత్రలు చూడటానికి బయలుదేరితే గయ కానీ, అయోధ్య కానీ, అలహాబాద్ కానీ చూడటానికి వెళితే మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చి కాశీలో నిద్ర చేస్తాము. ముఖ్యంగా ఈ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మనకి 7కి 7:30కి సప్తఋషి హారతి అనేది జరుగుతుంది. వాటికి ఆన్లైన్లో స్పెషల్గా టికెట్లు అమ్ముతూ ఉంటారు. ఈ సప్తఋషి హారతి వారణాసి కాశీ వచ్చిన ప్రతి భక్తుడు కూడా వీలైన వరకు చూస్తే చాలా బాగుంటుంది. మేము ఈ సప్తఋషి హారతికి వెళ్ళి స్వామివారి హారతి దర్శనం చేసుకున్నాము. లిమిటెడ్గా మాత్రమే టికెట్లు దొరుకుతూ ఉంటాయి. ఈ సప్తఋషి హారతిలో మనల్ని అక్కడ కూర్చోబెట్టి 7 పండితులు స్వామివారికి అనేక రకాలైన ధూపాలతోటి పూజ జరుగుతూ ఉంటుంది. ఇది సుమారు 1 గంట జరుగుతూ ఉంటుంది. ఇది చూడటానికి చాలా మనకి అలౌక్యమైన ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. తదుపరి మనం గంగా హారతి. ఈ గంగా హారతి 5-5:30 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 8 గంటలలోపు ముగుస్తూ ఉంటుంది. ఈ గంగా హారతి చూడటానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మనకు చూస్తున్నాము ఈ గంగా ఘాట్లు. ఈ గంగా ఘాట్లోనే గంగా ఘాట్లో గంగా హారతి ఇస్తారు. మనకి ప్రత్యేకమైన లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు. తర్వాత పండితులు వరుసగా నిలబడి
గంగమ్మకి హారతి ఇచ్చే దృశ్యాన్ని మనకి కనుల పండుగ కలిగిస్తూ ఉంటుంది. కొంతమంది ఆ పైనున్న ఘాట్లో కూర్చొని దర్శనం చేసుకుంటే, మరికొంతమంది బోట్లో టికెట్ పెట్టి బోట్లో నదిలో కూర్చొని గంగా హారతిని దర్శిస్తూ ఉంటాయి. ఈ ఘాట్లో అన్నింటిలో కల్లా ముఖ్యమైనది ఈ గంగానది ఘాట్లలో అతి ముఖ్యమైన ఘాటు మణికర్ణికా ఘాటు. ఈ మణికర్ణికా ఘాట్లో చనిపోయే వారి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో కాశీపట్టణం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చనిపోయిన వారిని తీసుకొని వాళ్ళ చివరి కోరికగా ఈ మణికర్ణికా ఘాట్లో దహన సంస్కారాలు అవి చేస్తూ ఉంటారు. ఈ మణికర్ణికా ఘాట్లో ఎప్పుడు కూడా 360 రోజులు నిరంతరాయంగా చితి వెలుగుతూనే ఉంటుంది. ఎవరో వాళ్ళ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. రోజుకు రమారమి ఒక 500 వరకు దహన సంస్కారాలు జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి హరిశ్చంద్ర ఘాట్ ఉంది. ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఇక్కడ ఒక 100 నుంచి 200 లోపు శవాలతో జరుగుతూ ఉంటుంది. దాని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ హరిశ్చంద్ర ఘాట్లోనే హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది. అది ఎప్పుడో సత్యయుగంలో జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఘాటుకి హరిశ్చంద్ర ఘాట్ అని పేరు ఉంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కాశీ పట్టణానికి ప్రకృతి విలయాలు అనేవి ఎటువంటివి ఉండవు. సుమారుగా ఈ కాశీ పట్టణం ఇప్పుడున్న ఆర్కాలజీ వాళ్ళు మిగతా వాళ్ళ సర్వే ప్రకారం 5000 సంవత్సరాల నాటిది. ఈ కాశీ పట్టణంలో 500-600 సంవత్సరాల నాటి ఇళ్ళు కూడా ఇంకా ఉన్నాయి. ఈ కాశీపట్నం ఘాట్లని అనేక మంది రాజులు, వేలాది మంది రాజులు ఆ ఘాట్లన్నీ నిర్మించి ఉన్నారు. అవి పెద్ద పెద్ద కోటలు మనం చూస్తూ ఉన్నాము. ఆ గంగా నది ఒడ్డున పెద్ద పెద్ద ఘాట్లు నిర్మించి ఉన్నారు. ఈ మధ్యనే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మనకి టెంపుల్ని వెడల్పు చేస్తూ డైరెక్ట్గా గంగా నది నుంచి, అంతకుముందు విరుగ్గా చిన్న చిన్న గొంతులుగా ఉండి గంగా నదికి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉండేది టెంపుల్ నుంచి, ఇప్పుడు డైరెక్ట్గా ఎలివేటెడ్ క్యారిడార్ తయారు చేసి గంగా నది నుంచి డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళటానికి చాలా విశాలం చేసి ఉన్నారు. మేము టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేయకముందులో కూడా అంతకుముందు 2 సార్లు వారణాసి పట్టణాన్ని దర్శించి విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఉన్నాము. ఇప్పుడు చాలా అందంగా టెంపుల్ని తయారు చేసి ఉన్నారు. మనకి వారణాసి వచ్చిన ఎవరైనా కానీ భక్తులు సుమారు 3 రోజులు, 7 రోజులు, 11 రోజులు నిద్ర చేయటానికి వస్తూ ఉంటారు. అట్లా కాకుండానే కొంతమంది సంవత్సర కాలమని, 2 సంవత్సరాలని, 3 సంవత్సరాలని కూడా ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉండిపోయే వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఘాట్లో కానీ, టెంపుల్లో కానీ అంతా మన తెలుగు భక్తులు ఈ మధ్యకాలంలో వారణాసి రావటం, ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, బట్టల షాపులు. ఈ వారణాసి పట్టణం బెనారస్ పట్టుకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా చాలామంది బెనారస్ శారీస్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా కొంతమంది ఇక్కడ చేస్తూ ఉన్నారు. భక్తులకు వసతి సదుపాయాలు అది కల్పిస్తూనే వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ వారణాసి పట్టణము సుమారు 5000 సంవత్సరాల నాటిదిగా గుర్తింపు పొంది ఉన్నది. ఈ వారణాసి పట్టణానికి ఈ ప్రళయ కాలంలో కానీ ఎటువంటి ఇబ్బంది రాదని మనకి శివపురాణంలో తెలియజేసి ఉన్నది. శివుడు త్రిశూలం మీద ఈ వారణాసి పట్టణాన్ని మోస్తూ ఉన్నాడని, నిలబెట్టి ఉన్నాడని. కాబట్టి మనకి నార్త్ ఇండియాలో భూకంప జోనుల్లో ఢిల్లీ, బీహారు అవి ఉన్నా కానీ మనకి ఎప్పుడు కూడా వారణాసి పట్టణంలో భూకంపాలు రావటం కానీ, ప్రకృతి విలయాలు, వరదలు కానీ జరగటం కానీ, అంత పెద్ద గంగానది ప్రవహిస్తూ ఉన్న వారణాసి పట్టణంలో ఏ రోజు వరదలు రావటం కానీ, ఏవి ఫ్లడ్స్ రావటం కానీ అటువంటి ఏమి జరగలేదు. దానికి తోడు కరోనా సీజన్లో కూడా చాలామంది మన తెలుగు భక్తులు ఇరుక్కొని పోయి ఉన్నా కానీ కరోనా ఎఫెక్ట్ కూడా మనకి కాశీపట్టణం మీద పెద్దగా లేదని నేను అక్కడ అంతకుముందు కరోనా ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కనుక్కుంటే వాళ్ళు తెలియపరుచుకున్నారు. అక్కడ చాలా తక్కువగా మరణాలు కూడా అసలు చాలా తక్కువగా సహజ మరణాలు తప్పితే కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు అంత హెవీ రష్ ఉన్న పట్టణంలో మరణాల వల్ల చనిపోయిన వారు చాలా తక్కువని అక్కడ ఉన్న స్థానిక ప్రజలు మనకు తెలియజేస్తున్నారు.
వారణాసి వచ్చిన ప్రజలకు ఎవరికైనా భక్తులకి ఎవరికైనా తిండికి లోటు ఉండదు. ఎక్కడ చూసినా గంగానది ఘాట్లలో కానీ సత్రాల్లో కానీ ఫుడ్ మనకి పిలిచి మరీ పెడుతూ ఉంటారు. కాశీపట్టణం అన్నపూర్ణాదేవి భిక్ష కాబట్టి అక్కడి ఫుడ్కి ఎటువంటి లోటు ఉండదు. కాశీపట్టణం వచ్చిన వాళ్ళకి ఎవరికైనాను మన తెలుగు ఫుడ్ కానీ మిగతా హోటల్లో కానీ బ్రహ్మాండమైన వసతి సదుపాయాలు ఉంటాయి. హిందూ ధర్మాన్ని నమ్మి హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాశీపట్టణాన్ని తన జీవితకాలంలో ఒకసారైనా దర్శనం చేసుకోవాలి. ఒకసారి వచ్చిన వాళ్ళు కాశీని కలవరిస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు మనం కాశీ చూద్దామా, మళ్ళీ ఎప్పుడు కాశీ పోదామా. కాశీ అంటేనే అది వేరొక ప్రపంచం. మరీ సాయంత్రము ఈ గంగాహారతి సమయంలో అయితే హెవీ రష్గా ఉంటుంది. కాశీపట్నం ఇరుకైన పట్టణం. అంతకుముందు అయితే చిన్న చిన్న రోడ్లు అవి ఉండేవి. ఆ రోడ్లలోనే ఆవులు అవి తిరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గవర్నమెంటు యూపీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినాక అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. కాశీపట్నాన్ని కూడా చాలా అందంగా తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు వెడల్పు చేయటం కానీ మేము అంతకుముందు వెళ్ళి 2 సార్లు చూసిన దానికి లాస్ట్ ఇయర్ మేము వెళ్ళి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాశీపట్నాన్ని చాలా సుందరంగా తయారు చేస్తూ ఉన్నారు. భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీపట్టణాన్ని హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా తన జీవితకాలంలో ఒకసారైనా దర్శనం చేసుకొని ఆ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి అమ్మ, అన్నపూర్ణాదేవి కృపకు పాత్రలు అవుతారు. అక్కడి నుంచి మనం దిగిన సత్రాల్లో నుంచే ట్రావెల్స్ వాళ్ళు మనకి చుట్టుపక్కల ప్రాంతాలను చూపిస్తూ ఉంటారు. మనకి కాశీరాజు కోట, సారనాథ్, తర్వాత బుద్ధగయ, తర్వాత అలహాబాదు త్రివేణి సంగమం, అలోపి మాతా శక్తిపీఠం. అక్కడి నుంచి మనకి అయోధ్య, శ్రీకృష్ణ జన్మస్థానమైన మధుర, ఇవన్నీ కూడా ఈ కాశీ టూర్లో మనం చూస్తూ ఉండొచ్చు. నైట్ మనకి 10-11 గంటల తర్వాత ఈ అఘోరాలు, ఇప్పుడు ఈ శవాలు ఎక్కడైతే కాలుస్తూ ఉన్నారో అక్కడికి వచ్చి వాళ్ళు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళని ఎవరు వీడియో తీయటం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. మేము అట్లా 2-3 సార్లు, నేను ఒకసారి దగ్గర 20 రోజుల దాకా కాశీపట్నంలో ఉన్నాను. అప్పుడు నేను డైలీ అక్కడికి వచ్చి గంగా హారతి, ఉదయాన్నేమో దర్శనం, సాయంత్రం గంగా హారతి 10 తర్వాత వచ్చి అక్కడికి సేపు కూర్చున్న సమయాల్లో అఘోరాలు మనమేం వాళ్ళని కదిలీయకుండా ఉంటే మనల్ని ఏమంటారు, కానీ వాళ్ళు శవాల ముందు అదొక రకమైన పూజలు చేస్తూ ఉంటారు, తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నేను గమనించి ఉన్నాను. తదుపరి మనకి గంగా నది అవతల ఒడ్డున ఎక్కువగా అఘోరాలు సంచరిస్తూ ఉంటారని, నైట్ వెళ్తే చాలా ఇబ్బంది అని అక్కడ స్థానిక ప్రజలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. గంగా నదిలో మణికర్ణికా ఘాట్లో ప్రతిరోజు కూడా 12 గంటలకి స్నానాలు చేస్తూ ఉంటారు. మణికర్ణికా ఘాట్ అంటే సాక్షాత్ విష్ణుమూర్తి చెవిపోగు అక్కడ పడింది కాబట్టి ఆ ప్రదేశంలో ఎక్కువగా స్నానాలు చేస్తూ ఉంటారు. అట్లానే ప్రముఖమైన ఘాట్లు ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు గంగా నదిలో స్నానం చేస్తూ, మీకు నేను నా వీడియోలో చూపిస్తున్నదే మణికర్ణికా ఘాట్. గంగా నదిలో స్నానం, అవతల ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసి ఆ బోట్ ప్రయాణం చేస్తూ అదంతా కూడా 64 ఘాట్లు కూడా మనకి చూపిస్తారు. మనకి నార్త్ ఇండియా వచ్చే భక్తులు ఎవరైనా సరే మీరు వీలైన వరకు 3rd AC రిజర్వేషన్ చేయించుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. స్లీపర్లో చేయించుకున్నా కానీ మనకి నార్త్ ఇండియా వెళ్ళే ట్రైన్స్ హెవీ రష్గా ఉంటాయి. వాళ్ళు స్లీపర్లో ఎక్కి కూడా మన సీట్లో వాళ్ళు కూర్చుంటారు, మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకని మనం సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా యాత్రకి వెళ్ళి ఎవరైనా కానీ స్లీపర్ చేయించుకోకుండా 3rd AC కానీ మీ స్థాయిని బట్టి 2nd AC, 1st AC చేయించుకొని వెళ్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. మనకు ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఒంగోలు ప్రాంతం నుంచి గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఉన్నది, రామేశ్వరం వారణాసి ఎక్స్ప్రెస్ మనకు అందుబాటులో ఉంది. మన హైదరాబాద్ నుంచి అయితే దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉన్నది. తర్వాత మన వైజాగ్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ వారణాసికి
కొత్త ట్రైన్ ఒకటి కూడా అందుబాటులో ఉన్నది. మనకి రామవరమే వారంలో 4-5 రోజులు కూడా వారణాసి వెళ్ళే ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. దాన్ని చూసుకొని మీరు బుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రైల్వే స్టేషన్లో కొత్త వారు ఎవరన్నా కానీ వారణాసి వెళ్తుంటే రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర నుంచి ఆటో తీసుకుంటే షేర్ ఆటోలు ఉంటాయి. ఆ గంగా ఘాట్ దగ్గరికి కానీ టెంపుల్స్ సరౌండింగ్లో హోటల్స్ దగ్గరికి కానీ వెళ్ళటానికి ఒకటికి మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు మనకు తెలవదని కొద్దిగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. 50 రూపాయలకు ఉన్న ఎక్కువ ఛార్జ్ ఉండదు. తీసుకెళ్ళి మనకి ఆ రోడ్డు ఆటో నేరుగా మనకి సత్రాలు లోపలికి ఉంటాయి కాబట్టి ఘాట్ దగ్గర రామతారక ఆశ్రమం కానీ సైకిల్ బాబా ఆశ్రమం కానీ రోడ్డు మీదకి వదిలిపెడతారు. అక్కడి నుంచి నడిచి కానీ లేదంటే మనం ఏ చిన్న రిక్షాలు ఉంటే వాటిలో కానీ వెళ్ళొచ్చు. ముఖ్యంగా రామతారక ఆశ్రమంలో మనకి ఆన్లైన్లో రూమ్స్ ఉండవు, అంత ఆఫ్లైన్లోనే. ముందు ఉంటే వెయిటింగ్లో ఉంటే మనకి లాకర్ ఇస్తారు. మనం స్నానాలు అవి ముగించుకున్న తర్వాత మనకి రూమ్ ఖాళీ అయ్యే రూమ్లు పెట్టేస్తూ ఉంటారు. అట్లానే వైశాస్తి వాసవి సత్రం ఉంది. ఆ వాసవి సత్రంలో అయితే మనం ఆన్లైన్లో రూమ్ బుక్స్ చేసుకోవచ్చు. ఆ రూములు చాలా చక్కగా చాలా లగ్జరీగా ఉంటాయి. తర్వాత అన్నపూర్ణ సత్రం ఉంది. అన్నపూర్ణ సత్రంలో కూడా బాగానే ఉంటాయి వసతి సౌకర్యాలు. సైకిల్ బాబా సత్రంలో కూడా మనకి ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకునే సౌకర్యం ఉన్నది. మీరు నార్త్ ఇండియా వెళ్ళే ఎవరైనా కానీ రూమ్స్ తర్వాత అప్ అండ్ డౌన్ టికెట్స్ పక్కాగా చేయించుకొని వెళితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. మనకి అయోధ్యలో కానీ అలహాబాద్లో కానీ ఆ గయా ప్రాంతంలో మన భోజనం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడ ఎక్కువగా చపాతీ రొట్టెలు అవి ఉంటాయి. మనం ఈ వారం 10 రోజుల యాత్రలో మటుకి కొద్దిగా ఫుడ్కి వారణాసి దాటి అవతలకి వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. లేదు మీరు ట్రావెల్స్లో వెళ్తే కానీ వాళ్ళే అన్ని సౌకర్యాలు వాళ్ళే ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు గంగా హారతి సమయానికి ఆ చుట్టుపక్కల చాలామంది జనాలు చేరుకొని పడవల్లో కూర్చునేవాళ్ళు, తర్వాత గంగా ఘాట్లో కూర్చునేవాళ్ళు వేలాదిగా జనాలు ఉంటారు. మనకి ఆ గంగా హారతిని చూస్తుంటే మేము మైమర్చిపోతూ ఉంటాము. ఆ గంగా హారతి చూడటం జీవితంలో ప్రతి ఒక్కరికి అది మరో